వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం 13వ వార్డు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థి సురేష్ నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ కోరారు. తాను పార్టీ మారడంతో పాటు మా అల్లుడు సురేష్ కౌన్సిలర్గా పోటీ చేయడంతో కాంగ్రెస్ నాయకులు మమ్మలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే గెలిపే లక్ష్యంగా ఆయన ఓటర్లకు పలు ఆఫర్లతో వరాల జల్లు కురిపించారు. తాండూరు పట్టణంలోని 13వ వార్డు టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థి సురేష్ నాయక్ గారు, అదేవిధంగా నా మిత్రుడు మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు రాత్రి పగులు దాదాపుగా 2 గంటల 3 గంటల వరకు కష్టపడుతారు. దాంతోపాటు మా మిత్రుడు గనిపై ముస్తఫన్న మాధవరెడ్డితో పాటు మన రమేష్ గౌడ్ అలీం భాయ్ మన పటేల్ అందరూ కూడా 13వ వార్డు గురించి రాత్రి పగులు మేము కష్టపడుతున్నాం. 13వ వార్డు లోపల ప్రజలు కూడా క్లియర్గా వాళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఓటు వేయాలని వాళ్ళు డిసైడ్ అయి కూర్చున్నారు. కానీ ఈ 13వ వార్డు రిజర్వేషన్, ఇది ఎస్టీ రిజర్వేషన్. కానీ ఈ ఎస్టీ రిజర్వేషన్కు ఏం చేసిందంటే జనరల్ వార్డు చేసేసారు మొత్తం. ఈ తాండూరు లోపల వాళ్ళు ఏమంటారంటే ఆ చైర్మన్ క్యాండిడేట్ గెలిస్తే గెలవకో, కానీ ఇక్కడ ఉన్న రిజర్వేషన్ ఎస్టీ క్యాండిడేట్ మాత్రము ఈ సురేష్ నాకు గెలవదని ఈ తాండూరు కాంగ్రెస్ లీడర్లు మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది మొత్తం ఈయన టెంట్ వేసారు. వాళ్ళు ఏ టెంట్ వేసినా మేము ఎవరికి భయపడే అవసరం లేదు. మరి మా మీన సీనన మీన నా మీన నిఘా పెట్టిరు వాళ్ళు. వీళ్ళు ఎక్కడెక్కడ పోతారు, ఏమేమి చేస్తారో చూడండి అంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ మా వెంబడి తిరుగుతుంది, మా బండ్లకు ఫాలో చేస్తారు, మా బండ్లు చెక్ చేస్తారు. మరి ఏముండే చెప్పు. అయినా మేము అనేది ఏంటంటే మేము దాదాపుగా ఒక 30 ఏళ్ళ రాజకీయంలో కూడా నేను అన్ని పదవులు చేసిన ఒకటి ఏమంటే మాకు విమర్శలు అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఏం కావాలంటే ఎట్లా గెలుస్తారో మేము చూస్తామని బెదిరింపు చేస్తున్నారు. మీరు బెదిరింపులకు మేము భయపడే సమస్య లేదు. ఓటు అనేది నీది ఎవరి జాగిరి కాదు. ప్రజలు డైరెక్ట్ వచ్చి ఓటేస్తారు. నువ్వు ఎంత ఆపుకోవాలనుకున్నా ఆపుకోలేకపోరు. గతంలో కూడా రాజులు వెళ్ళిపోయారు, రాజ్యాలు పోయినాయి. మరి పెద్ద ఇంట్లో దీపాలు గతి లేవు. ఇప్పుడు చూస్తున్న ఎంతోమంది. అయితే మేము ఏమంటున్నామంటే ఇక్కడ 13వ వార్డుతో పాటు తాండూరు పట్టణంలో కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచిన అభ్యర్థులకు అందరికీ గెలిపించాలి. స్పెషల్గా సురేష్ నాయక్ గారు మా అల్లుడు, ఈయన గెలిపిస్తే ఈ యొక్క 13 వార్డు లోపల మాది సొంతం ఫంక్షన్ హాల్ ఉంది. అందరికీ ₹1,00,000 ఇస్తే ఈ వార్డు వరకు 50% ఇస్తా. నాది సొంతం హాస్పిటల్ ఉంది. ₹1,00,000 బిల్ అనుకో 50,000 మాఫీ. నాది సొంతం నర్సింగ్ కాలేజ్ ఉంది. ఆ నర్సింగ్ కాలేజ్కి ఒక్కొక్క విద్యార్థి దగ్గర ₹1,00,000-2,00,000 స్కూల్ ఫీజు తీసుకుంటాం. పెద్ద కాలేజీ. మీరు కావాలంటే మేము అడ్రస్ ఇస్తా, కనుక్కోండి. దిల్సుల్ నగర్ లోపల కోనార్ థియేటర్ పక్కన నర్సింగ్ కాలేజ్, వినాయక నర్సింగ్ కాలేజీ పెద్ద అపార్ట్మెంట్ ఉంది. నాది దాంట్లో కూడా వాళ్ళకు 50% ఆఫర్. దాంతోపాటు ఇక్కడ చాలా అభివృద్ధి చెందలేదు ఇక్కడ అని అలా అంటారు. కానీ సీనాన మాత్రం చాలా కష్టపడి ప్రతి గల్లీ లోపల ఆయన ఒకవేళ సంపాదించుకోవాలంటే ఆయనకు కోట్లు సంపాదించుకోవచ్చు. ఎందుకంటే నేను ఈ ఒక వారం నుంచి సీనానతో పరిచయమైన కాదు, గతంలో ఆయన చాలా పోరాటం చేసారు. కాబట్టి మరి ఈరోజు ఈ 13 వార్డు లోపల ఎవరన్నా చదువుకున్న పిల్లలు, ఉద్యోగం రాని వాళ్ళకు కూడా, ఎందుకంటే మరి తెలంగాణ స్టేట్ మొత్తం లోపల నాది అవుట్ సోర్సింగ్ ఉంది. నన్ను వికారాబాద్కి వెళ్ళి తన్ని ఎలగొట్టి దోసాలు అయింది. నాకు అయినా కామారెడ్డి కానీ, సంగారెడ్డి కానీ, మెదక్ కానీ, వేరే అచ్చంపేట, కల్వకుర్తి మంది మాస్తుంది. ఈ 13 వార్డులో పిల్లలు కూడా ఎవరైనా ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదంటే కూడా
మా అల్లుని గెలిపిస్తే అది కూడా ఉపాధి ఖచ్చితంగా నేను కల్పిస్తా. జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి దయచేసి ఈ 13వ వార్డు ప్రజలు మొత్తము కారు గుర్తుకు ఓటేసి ఫస్ట్ గుర్తు 1వ నంబరు పైన కారు గుర్తు ఉంది. ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి 13 వార్డుకు గెలిపియాలని కోరుతున్నాను. మేము మాత్రము ఇక ఎవ్వరికి భయపడే అవసరం లేదు. నీ ఫంక్షన్ హాల్ కూలగొడతాము, నీ దవాఖానా కూలగొడతాము, నీ కాలేజీ కూలగొడతామంటే మేము కూలగొట్టే కూడా భయపడే సమస్య లేదు. మేము కింది స్థాయికి వచ్చినాము, కూలీ పని చేసుకొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చినాము. ఎవరి సొత్తు కాదు, ఎవరి చట్టం ఎవరి సొత్తు కాదు. అది మేము పోరాటం చేస్తాము, ఏస్తాము. మేము అన్నిటికీ సిద్ధం ఉండము. భయపడే సమస్య లేదు. కాబట్టి భయపడే సమస్య లేదు. ఉద్యమం లోపల 14 సంవత్సరాల ఉద్యమం లోపల 16 సార్లు నేను జైలుకు పోయినా. జైలు కొత్త కూడా ఉద్యమం ఇప్పుడు ఆపలేదు. కాబట్టి 2001 నుంచి మేము ఉద్యమంలో ఉండము, తెలంగాణ పార్టీలో ఉండము. కాబట్టి ఇప్పటి కూడా మీరు ఒకవేళ ఈ వార్డు ప్రజలు కూడా గెలిపిస్తే కూడా ఈ వాళ్ళ ఎంతమంది ఉంటారు కదా, ఎవరైతే పెద్ద మనుషులో వాళ్ళకందరి కూడా మా ఒక అల్లుడు గెలిచినాక అందరి కూడా ఫ్లైట్ లోపల గోవా తీసుకుపోయి అందరికి మంచి అన్నం తిరిగి తీసుకొని వస్తాను. కాబట్టి దయచేసి మీరందరూ ఒకటే ఈ 13 వాళ్ళ లోపల అందరూ దయచేసి మరి రేపు ఏదైతే 11వ తారీఖు నాడు బుధవారం నాడు మరి మా అల్లుడు కూడా ఉన్న అయ్యప్ప మాల వేసిండు. పాపం మొదటిసారి వేసిండు, చాలా ఆపద పడ్డాడు. అయినా ఆ భగవంతుడు మా మీద ఉన్నాడు. మరి ఎంత వాళ్ళు ఎదిరించినా బెదిరించినా భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 13వ వార్డు నుంచి ఖచ్చితంగా ఈ ప్రజలు గెలిపిస్తున్నారు. 100% కాదు, 200% మన సీనాన కష్టపడుతాడు. మేము మా టీం అంతా కష్టపడుతుంది. ఖచ్చితంగా ఈ 13వ వార్డు అందరు ప్రజలు కూడా మా ఒక టీఆర్ఎస్ పార్టీ మరి మొదటి గుర్తు కారు గుర్తుకు ఓటేసి గెలిపాలని కోరుకుంటూ జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, రోహిత్ అన్న నాయకత్వం, రోహిత్ అన్న నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే. వార్డ్ నెంబర్ 13 బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి సురేష్ నాయక్ గారు. సురేష్ నాయక్ గారికి గుర్తు వచ్చేసి కారు గుర్తు. బ్యాలెట్ లోపల నెంబర్ 1 ఫస్ట్ లో ఉంటుంది. అందరు కూడా 11వ తారీఖు రోజు కారు గుర్తుకు ఓటేసి అత్యధికంగా భారీ మెజార్టీతో గెలిపించాలంటని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే సురేష్ నాయక్ను ఓడగొట్టడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరి జూట మాటలు నమ్మరాదు. సురేష్ నాయక్ని ఓడగొట్టడం అంటే శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి ప్రయత్నం ఇదంతా. శ్రీనివాస్ రెడ్డి ఓడిపోతే అభివృద్ధి ఆగిపోతుంది. శ్రీనివాస్ రెడ్డి అంటే కొడంగల్ రేవంత్ రెడ్డి లాగా. కొడంగల్ రేవంత్ రెడ్డిని ఏ విధంగా అయితే ఇంతకుముందు గతంలో ఓడగొట్టడానికి 200 కోట్లు ఆ రోజు బడ్జెట్ రిలీజ్ చేసిండ్రో, ఈరోజు ఈ శ్రీనివాస్ రెడ్డిని ఓడగొట్టడానికి రోడ్లు కానీ డ్రైన్ సిస్టమ్ కానీ ఈరోజు అత్యధిక బడ్జెట్ పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే ఈ వార్డుకి రేటు పెరుగుతుంది, మార్కెట్ రేటు పెరుగుతూ ఉంది. ప్రతి విషయంలో కూడా శ్రీనివాస్ రెడ్డి ఉంటేనే రేటు పెరుగుతుంది. శ్రీనివాస్ రెడ్డికి ఒకవేళ ఓడిపోతే మార్కెట్ ఎలా పడిపోతుందో ఈ 13వ వార్డు రేటు కూడా అలాగే పడిపోతుంది. వీళ్ళ దృష్టి మొత్తం శ్రీనివాస్ రెడ్డి పైన. శ్రీనివాస్ రెడ్డిని ఈరోజు ఓడగొట్టాలని ప్రయత్నాలు ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ వార్డు వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కోసమే. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ గుర్తించి కంపల్సరీ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలంటని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. 11వ తారీఖు నాడు బీఆర్ఎస్ కారు గుర్తుకి ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై